శ్రీమాత్రే నమః. భారతం ఎన్నో నేర్పిస్తుంది. ధర్మం ఏ పరిస్థితుల్లో అయినా వదలకూడదని మనకి ధర్మరాజు పాత్ర తెలియజేస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నిజాయితీగా ఉండి న్యాయం వదలకుండా ఉంటే మనం చివరికి గెలుస్తామని ధర్మరాజు గారి పాత్ర తెలియజేస్తుంది. కోపం మన జీవితాన్ని నాశనం చేసేస్తుందని దుర్యోధనుడి పాత్ర తెలియజేస్తుంది. అహంకారము, కోపము ఉంటే నాశనం తప్పదు. చిన్న చిన్న విషయాలకే కోపంతో మాట్లాడితే సంబంధాలు చెడిపోతాయని దుర్యోధనుడి ద్వారా మనం తెలుసుకోవాలి. జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక మంచి గురువు ఉంటే బాగుంటుంది. మనం ఏది సాధించాలి అని అనుకున్నా సరియైన మార్గదర్శనం ఉంటే తప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. సరియైన సలహా ఇవ్వగల గురువు ఎంతో ముఖ్యం. మనకి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు భారతంలో. సహనం ఉంటే గెలుస్తారు అని పాండవులు తెలియజేస్తున్నారు. కష్టాలొస్తే సహనం పాటిస్తే చివరికి విజయం సాధిస్తారు అని పాండవుల ద్వారా మనకి తెలుస్తుంది. ఎటువంటి కష్టం వచ్చినా మనం సహనాన్ని పాటిస్తే ఖచ్చితంగా గెలుస్తామని అర్థమవుతోంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉంటే ఎంతటి మనిషినైనా కిందకి లాగేస్తుంది. ఇతరులు ఎదగడం చూసి ఈర్ష్యపడితే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇది శకుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. నిజమైన స్నేహంలో స్వార్థం ఉండకూడదు. కష్టంలో మనకి తోడు నిలిచేవాళ్లే నిజమైన స్నేహితులు. ఆ స్నేహబంధం కృష్ణార్జునులను చూస్తే తెలుస్తుంది. మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండిపోవాలి, మాటకి విలువ ఇవ్వాలి అని భీష్ముల వారు మనకి తెలియజేశారు. భీష్మ ప్రతిజ్ఞ ద్వారా. గర్వంగా ఉంటే పతనమైపోతారని కౌరవుల ద్వారా తెలియజేసింది. ఎంత సంపద, శక్తి, సామర్థ్యం ఉన్నా వినయాన్ని వదిలిపెట్టకూడదు. మన దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నా యాటిట్యూడ్ పెరిగిపోతే మనం అందరికీ దూరం అయిపోతామని కౌరవుల ద్వారా తెలుసుకోవాలి. బాధని దాచుకుంటూ ముందుకు సాగటం కూడా ఒక శక్తి. ఇది మనం కుంతీదేవి ద్వారా నేర్చుకోవాలి. ఇవన్నీ వింటుంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలే కదా అని అనిపిస్తోంది కదా. మరి ఈ సమస్యలన్నింటి నుంచి మనం బయటపడాలి అంటే మనకేదైనా మార్గం కనిపించాలి కదా. ఆ మార్గమే మహాభారతం చెప్పింది. అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని ఎంతో అద్భుతంగా మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. నవంబర్ 27 నుంచి జనవరి 25 వరకు 60 రోజుల పాటు రాజమహేంద్రవరంలో